అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారండి. మగపిల్లలు ఉద్యోగాలు చదువులు అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి పిల్లలు ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు అని ఒక వాడిక. ఆడపిల్లలు తక్కువ ఉండటం కాదండి, కొన్ని ముసుగుల్లో వ్యాపారం కింద అయిపోయింది. పెళ్లి సంబంధం అంటే వ్యాపారం కింద అయిపోయింది. అలా అలా తగ్గించుకుంటా వచ్చేసారు. ఇదివరకు కట్నం తీసుకునేవారు, ఇప్పుడు కట్నం లేకపోయినా ఎదురిచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇది పూర్వ రోజుల్లో ఉండే అంటండి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది. కానీ ఆడపిల్ల నాడింగా ఉండాలి, ఆడపిల్ల అనుకువగా ఉండాలి, ఆడపిల్ల పద్ధతిగా అలవాటు పడాలి. రేపొద్దున పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఈ పనిపాట్లు, ఈ తెలివితేటలు, ఈ మంచితనం, ఈ నెమ్మరతనం ఇవన్నీ అత్తగారింట్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేని చక్కటి సంసారం చేస్తారు. ఇప్పుడు ఈ ఆడపిల్లని నమ్మి ఆ మగపిల్లడు గలవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ అబ్బాయి ఎన్నో ఆశలు ఆ అబ్బాయికి కూడా ఉంటాయి కదండి. ఒక సైడ్ మనం ఆడపిల్ల గురించి ఆలోచిస్తున్నాం, మన ఆడపిల్లదే తప్పు అవుతుంది. తప్పులు చేస్తున్నారు ఆడపిల్లలు, చాలా తప్పులు చేస్తున్నారండి. చాలా మనసుకు బాధ అనిపిస్తుంది. ఎవరి బిడ్డ అయినా ఒకటేనండి. అది తప్పు చేయకుండా ఉన్నంతసేపు ధీమాగా అక్కడ బాగానే ఉండొచ్చు. ఇప్పుడు తప్పు ఉంటే వాళ్ళు ఏదైనా ఎత్తి చూపించారంటే మళ్ళీ మనకు పౌరుషం వచ్చేస్తుంది కదా. అందుకోసం ముందే తప్పు చేయకుండా ఉండాలి. ఈ తప్పు చేసినప్పుడు తప్పు జరిగి ఈ షాటింగ్లు, ఫోన్లు, వీటికి అలవాటు పడిపోయి ఆ భర్త దగ్గరికి వెళ్ళేటప్పటికి అతనితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అతను కోటి ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటాడు కదండి. మగోడు తప్పు చేస్తే మనం ఎలా దండించున్నాం? మన ఆడపిల్ల తప్పు చేసినప్పుడు వాళ్ళకు ఉండదా హక్కు? సమానమే కదండి. ఇప్పుడు వాళ్ళు ఆ బోర్డు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సంసారం సవ్యంగా చేయలేదనుకోండి, ఈ పిల్ల వాళ్ళకి అనుకోగా లేదు, వాళ్ళతో సరిగా ఉండట్లేదు, ఆ అబ్బాయితో సంసారం చేయట్లేదు అనుకోండి, వాళ్ళకి ఎన్ని రకాల బాధ ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఎన్ని రకాల ఆలోచించాలి. ఈ కలకాలం ఈ అమ్మాయి కాపురం చేస్తుందా అనే డౌట్ ఉంటుంది కదండి. ఎప్పుడు కూడా పెళ్లి చేసుకునే ముందే ఆలోచించుకోవాలి. వీడు నచ్చాడా నచ్చలేదా, చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఇంట్లో వాళ్ళు కానీ పిల్ల పర్మిషన్ పూర్తిగా తీసుకున్న తర్వాతే ఇష్టం అయితే పెళ్లి చెయ్యండి, లేకపోతే మానేయండి. పెళ్లి చేసిన తర్వాత అబ్బాయిల్ని బాధ పెట్టొద్దు. అబ్బాయిలు ఉసూరుమని వాళ్ళు మళ్ళీ కాపరాలో కూలిపోతుంటే మళ్ళీ ఇంకో పెళ్లికి వెళ్ళాలంటే ఆడేదో తప్పు చేసినట్టు వాళ్ళు అనిపిస్తుంది అవతల వాళ్ళకి. అది తప్పే కదండి. ఆడపిల్లలో తప్పు పెట్టుకున్నా మగోడినే తప్పు అంటున్నారు. నాకు నచ్చట్లేదండి ఆ విషయం. నేను కౌన్సిల్గా చెప్తున్నాను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ పరంగా చెప్తున్నాను. నాకు ఆ విషయం నచ్చట్లేదు. ఆడవైపు తప్పులు ఉంటున్నాయి. ఈ తప్పులు కప్పిపుచ్చుకోవటం కోసం మగోడి మీద కేసులు పెట్టేస్తున్నారు. అది ఎంత తప్పండి. మగోడి వైపు తప్పు లేకపోయినా సరే శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవించాలి? మనకేమైనా కొమ్ములు ఉన్నాయా? మన ఆడపిల్లలకి ఏమైనా కొమ్ములు వచ్చినాయా? చదువు సంస్కారం ముందు నుంచి నేర్పుకుంటే ఈ రకమైన ఇబ్బందులు లేకుండా వెళ్ళిన కాడ సవ్యంగా కాపురం చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో అక్కడ అత్తమామలు కూడా అంతే. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా ముందే సరిదిద్దుకున్నాక పెళ్లి చేసుకోవాలి. అంతేగాని పెళ్ళి అయిన తర్వాత సరి అవుతుందని అనుకోవటం మానసిక సంక్షోభంలాగా, మానసిక డిప్రెషన్. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూడా పెద్దోళ్ళు పిల్లలు చేసిన పనులకి పెద్దోళ్ళు డిప్రెషన్ అయిపోయి పెద్దోళ్ళు ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అది చూస్తుంటే వింటుంటే నాకు మనసు చాలా బాధ అనిపిస్తుందండి. కానీ నేను ఎవరికైనా ఒకటే మాట్లాడతాను, ఎందుకంటే ధర్మం కావాలి తప్ప అక్కడ న్యాయాలు ఆలోచించాలి తప్ప మనం ఆడపిల్లని వెనకేసుకు రాకూడదు. చేసేది ఆడపిల్లే తప్పులు చేస్తుంది. ఇప్పుడు బరి తెగించేసినట్టున్నారు కొంతమంది ఉన్నారు అలాగా. ఒకళ్ళని పెట్టండి 10 మందికి వస్తుంది. ఏమంటే అవతల ఇన్ని సమస్యలు మనకు అవసరమా? అవతల యుద్ధాలు జరిగిపోతున్నాయి, అవి జరిగిపోతున్నాయి అని అక్కడ అంతా అలకొల్లాలు అయిపోతుంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను అక్కడ బలి పశువుల్లాగా పంపుతున్నారు. మనల్ని రక్షించడానికి. మనం ఇండ్లల్లో ఉండి నాడింగా పెంచుకోక పిల్లల్ని ఈదుపాలు చేసేస్తున్నాం. ఏ తల్లి గొప్పది చెప్పండి? నా దృష్టిలో ఆ తల్లి గొప్పది. వాళ్ళ బిడ్డను త్యాగం చేసి పంపించిన తల్లి గొప్పది. తల్లులందరూ కూడా ఆడపిల్లలు కన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే మగపిల్లోడోళ్ళు కూడా సఫర్ అయిపోతారు. అది గమనించండి దయచేసి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు ఉన్న మాటే మాట్లాడతానండి. కొంతమందికి నచ్చకపోవచ్చు నా వీడియోలు, ఎందుకంటే ఇలాంటి వాదించి మాట్లాడుతున్నానని కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. నేను చేసే ప్రతి వీడియోలోనూనండి కరెక్ట్ అయిన మాటే ఉంటుంది తప్ప నేను చూసినవి, నేను విన్నవి, నాకు సరిగా విన్నవి కూడా మాట్లాడను. నాకు దగ్గరికి వచ్చినవి,
నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ పరంగా మాట్లాడుతున్నా, 35 సంవత్సరాల అనుభవంలో నేను మాట్లాడతాను తప్ప ఎవరినో ఉద్దేశించో ఒకరిని ఉద్దేశించో నేను మాట్లాడనండి. మగపిల్లల్ని దయచేసి బాధ పెట్టకండి. వాళ్ళ పెళ్ళి అవుతుందా లేదా అని ఒక రకమైన ఆలోచన, పెళ్ళి అయిన తర్వాత ఇవి నాడింగా ఉంటుందా లేదా అని అదొక ఆలోచన. ఎంత తప్పండి అది, ఎంత కర్మ అండి. వాళ్ళు ఏం పాపం చేశారు? మనం ఆడపిల్ల లేదు అనేటప్పటికి మనకు కొమ్ములు వచ్చేసినాయి. ఇక్కడ మన పిల్లలకి తల్లులకి కూడా కొమ్ములు వచ్చేసినాయి. నాడివైనోడు దొరకాలని కోరుకోవాలి, సావ్యంగా కాపురం చేసుకోవాలని కోరుకోవాలి, తప్పొప్పులు ఉంటే సరి చేసుకోవాలి, చక్కటి సంసారం చేసుకోవాలి, ఇటు అటు మంచి పేరు తెచ్చుకోవాలి. ఏమంటారు చెప్పండి?